3 మ్యాచ్ల వన్డే సిరీస్‌లో భాగంగా రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై ఉత్కంఠభరితంగా పోరాడి 17 పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇక మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అండ్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. రోహిత్ శర్మ అండ్ కోహ్లీ రెండో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. రోహిత్ శర్మ అండ్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లలో భాగం కాకపోవడం, భారత్కు రాబోయే 8 నెలల్లో కేవలం 6 వన్డే మ్యాచ్లు మాత్రమే ఉండటంతో వీళ్ళిద్దరికీ ఈ ఫార్మాట్లోని ప్రతి మ్యాచ్ ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రదర్శన ద్వారా ఈ ఇద్దరు ఈ ఫార్మాట్లలో అత్యంత నమ్మదగిన బ్యాటర్స్ గా ఉన్నామని సెలెక్టర్లకు అండ్ టీమ్ మేనేజ్మెంట్ కు గుర్తు చేశారు. ఇక క్రికెట్ లవర్స్ ఎప్పటి నుంచో కోహ్లీ అండ్ రోహిత్ శర్మ నుంచి పెద్ద ఇన్నింగ్స్లను ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్లో వారిద్దరి మధ్య ఏర్పడిన 136 పరుగుల భాగస్వామ్యం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వారు ఇప్పటికీ పెద్ద వేదికలపై స్టార్స్ గా రాణించగలరని టీమ్ మేనేజ్మెంట్ కు భరోసా ఇచ్చారు. రోహిత్ శర్మ కేవలం ఒక పరుగు వద్ద లభించిన లైఫ్ ను సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఇది టీమిండియా సౌత్ ఆఫ్రికాపై వన్డేల్లో చేసిన రెండో అత్యధిక స్కోర్ గా నిలిచింది. ఇంతకుముందు 2010లో సౌత్ ఆఫ్రికాపై ఇండియా గ్వాలియర్లో 3 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఇక అనంతరం లక్ష్యలో సౌత్ ఆఫ్రికా భారత్కు గట్టి పోటీనిచ్చింది. స్టార్టింగ్లో హర్షిత్ రాణా దెబ్బకి వికెట్లు కోల్పోయినా మ్యాచ్పై పట్టు సాధించింది. 11 పరుగుల వద్ద 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడిన సఫారీ జట్టును మాథ్యూ బ్రిడ్జ్కే అండ్ డి జోర్జీ దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. 4th వికెట్కు వీళ్ళిద్దరూ కలిసి 66 పరుగులు జోడించిన తర్వాత డి జోర్జీ వికెట్ను కుల్దీప్ యాదవ్ పడగొట్టి పార్ట్నర్షిప్ కు బ్రేక్ వేశాడు. ఆ తర్వాత 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాథ్యూ బ్రిడ్జ్కే బ్రేవిస్తో కలిసి మరో కీలక పార్ట్నర్షిప్ ను అందించాడు. ఆ తర్వాత 6వ వికెట్కు 53 పరుగులు జోడించిన తర్వాత వేగంగా ఆడిన బ్రేవిస్ 28 బంతుల్లోనే 37 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. బ్రేవిస్ అవుట్ కావడంతో రిలాక్స్ అయిన టీమిండియా ఆ తర్వాత మార్కో జాన్సన్ రూపంలో మరో విధ్వంసం వస్తుందని ఊహించి ఉండరు. మార్కో జాన్సన్ అండ్ బ్రిడ్జ్కే కలిసి టీమిండియా బౌలర్లను వణికించారు. ముఖ్యంగా మార్కో జాన్సన్ బౌండరీల వర్షం కురిపించాడు. వీరిద్దరి జోడీ 8 ఓవర్లలోనే 97 పరుగులు జోడించి భారత బౌలర్లను కంగారు పెట్టారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక చివర్లో అయితే కార్బిన్ బోస్ 67 పరుగులతో అసాధారణంగా పోరాడి టీమిండియాకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సిన దశలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో కార్బన్ బోస్ అవుట్ కావడంతో ఇండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను బ్రేక్ చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 120 బంతుల్లో 11 ఫోర్లు 7 సిక్సర్లతో 135 పరుగులు చేసి వన్డేల్లో తన 52వ సెంచరీని అందుకున్నాడు. దీంతో ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ టెస్టులో 51 సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ వన్డేల్లో 52 సెంచరీలు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ చేసిన ఈ సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నమోదైన 7,000వ సెంచరీ ఇదే కావడం మరో విశేషం. ఇక సౌత్ ఆఫ్రికాపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు. సౌత్ ఆఫ్రికాపై విరాట్ కోహ్లీ 6 సెంచరీలు సాధించాడు. దీంతో డేవిడ్ వార్నర్ అండ్ సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలు చేసిన రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇక భారత గడ్డపై వన్డేల్లో 59వసారి 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసి స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్ రికార్డును కోహ్లీ సచిన్ టెండూల్కర్ 58 సార్ల నుంచి సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మతో కలిసి సాధించిన సెంచరీ భాగస్వామ్యం వన్డే క్రికెట్లోనే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ జోడీ సగటును 58 కంటే ఎక్కువగా పెంచింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే పార్ట్నర్షిప్ యావరేజ్. ఇక భారత్లో 3 వేరువేరు వేదికలలో 3 సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ కేవలం వడోదరలో మాత్రమే ఈ ఫీట్ను సాధించాడు. ఇక రాంచీ స్టేడియంలో కోహ్లీకి ఇది 3వ సెంచరీ. ఈ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కోహ్లీ ఏకంగా 173 సగటు, 110 స్ట్రైక్ రేట్తో 519 పరుగులు చేశాడు. ఇక ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ స్వదేశంలో వన్డేలలో 25 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇది 50 ఓవర్ల ఫార్మాట్లో ఒకరి సొంత గడ్డపై ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక శతకాల మైలురాయిగా నిలిచింది. ఇక విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో నెంబర్ 3 స్థానంలో ఆడుతూ 218 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ 217 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ఇక టీమిండియా పరంగా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు కలిసి ఆడిన భారత జోడీలుగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ నిలిచారు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కలిసి 392 మ్యాచ్లు ఆడారు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ అండ్ ద్రావిడ్ ఆడిన 391 మ్యాచ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో 51 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన రోహిత్ శర్మ వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు పాకిస్తాన్ ఆటగాడైన అఫ్రీది కొట్టిన 351 సిక్సర్ల రికార్డును ఇప్పుడు రోహిత్ శర్మ దాన్ని బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ కేవలం 269 ఇన్నింగ్స్లలోనే 352 సిక్సర్లు కొట్టాడు. ఇక టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ పేరిట మొత్తం 645 సిక్సర్లు ఉన్నాయి.
ఐసీసీ ఈవెంట్స్లో కూడా రోహిత్ శర్మది అత్యధిక సిక్సర్ల పేరిట రికార్డు ఉంది. అంతేకాకుండా రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్లో 6 వేరు జట్లపై 2000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు పూర్తి చేసుకున్న 4వ భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8 జట్లపై 2000+ పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రాహుల్ ద్రావిడ్ 7 జట్లు, విరాట్ కోహ్లీ 6 జట్లు రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఫ్యాన్ వచ్చి కాళ్ళ మీద పడడం అండ్ అదే టైంలో రోహిత్ శర్మ ఏదో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ సెంచరీని ఎంజాయ్ చేయడం అండ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో విరాట్ కోహ్లీని నా పరువు కాపాడవరా స్వామి అన్నట్లుగా హగ్ చేసుకోవడం మ్యాచ్ హైలైట్స్ గా నిలిచాయి.